అందరికి నమస్తే. ఏపీలో అధికారంలోకి వచ్చి 2 రోజులైంది కూటమి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. కానీ అప్పుడే మీడియా మీద ఉక్కుపాదం మోపినారు. అప్పుడే ఏపీలో ఈ టీవీ ఛానల్స్ ప్రసారాలు మొత్తం ఆపేసారు. ఇంకా దీనికి 10 టీవీ కూడా యాడ్ అయింది. సాక్షి, ఎన్టీవీ, టీవీ9, 10 టీవీ. ఈ 4 ఛానల్స్ ప్రసారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయినాయి అనేది వార్త ఇప్పుడు సర్క్యులేషన్కి వచ్చింది. ఎందుకు ఆగిపోయినాయి, ఎవరు ఆపేసిండ్రు అంటే కేబుల్ ఆపరేటర్లే వాళ్ళే ఆపేసిండ్రు అనేది వార్త. నిజానికి కేబుల్ ఆపరేటర్లు ఏ రాష్ట్రంలో అయినా, మన తెలంగాణలో అయినా, ఏపీలో అయినా, ఎక్కడైనా వాళ్ళు ఏవి ఆపడానికి వాళ్ళకి హక్కు ఉండదు. అది చాలాసార్లు కోర్టులో కూడా పోయినారు. అంతకుముందు ఇక్కడ టీవీ9 లాంటిది బ్యాన్ చేసినప్పుడు, అంతకుముందు అక్కడ టీవీ5 బ్యాన్ చేసినప్పుడు, ఏబిఎన్ టీవీ5 వైఎస్ జగన్ ఉన్నప్పుడు బ్యాన్ చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఆ రెండింటికి ఓకే, ఆ రెండింటికి లైన్ క్లియర్, ఆ రెండింటికి ఇప్పుడు ఆ 2 అఫీషియల్ ఛానల్స్ అక్కడ ఈటీవీ. ఇప్పుడు జగన్ చాలాసార్లు చెప్పిండ్రు, జగన్ ఈ ఛానల్స్ అంతా మనకు వ్యతిరేకం చేశాయని ఓపెన్గా మాట్లాడాను స్టేజ్ల మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఇప్పటిదాకా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇంకా ఒక స్కీము ప్రవేశపెట్టలేదు, ఇంకా ప్రభుత్వ విధానం అయితే చెప్పనే లేదు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు వార్తలు వేస్తారని, రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు వేస్తారన్న ఉద్దేశంతో ఇవి కేబుల్ ఆపరేటర్సే ఈ ఛానల్ను ప్రసారాలను బంద్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. సరే, ఆ ఛానల్ ఏం వార్తలు వేస్తారో ఏమేస్తారో తర్వాత విషయం. చూసి తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజానికి గవర్నమెంట్ ప్రభుత్వ వ్యతిరేక ప్రసారాలు చేస్తే, అంటే ప్రభుత్వాన్ని తప్పులు ఎత్తి చూపితే ఛానల్స్ బ్యాన్ చేసిన అవసరం లేదు. అంతకుముందు జగన్ చేసింది కూడా తప్పే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఫస్ట్ తప్పు స్టార్ట్ చేసింది. ప్రమాణ స్వీకారం చేయకముందే తప్పులు, ఎవరైనా సరే అధికారులు రాగానే ముందు మీడియా మీద పడతారు. మీడియాలో ఈ మీడియా వాళ్ళది కాబట్టి మూసేయాలి, ఈ వీడియో వీళ్ళది కాబట్టి ప్రసారం చేయొద్దు, ఈ వీడియో వాళ్ళది కాబట్టి దాని మీద కేసులు పెట్టాలి. ఈ సాంప్రదాయం కొనసాగుతుంది ప్రస్తుతం రాజకీయాల్లో. అంటే ఛానల్స్ కూడా తక్కువేం కాదు, ఛానల్స్ కూడా రాజకీయ పార్టీలకు వంత పాడుతున్నాయి. జనాల తరపున ఉండాల్సిన ఛానల్స్ ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఛానల్స్ ఏ ఛానల్ ఏ రాజకీయ పార్టీకి వంత పాడుతుందో మీకు తెలుసు. ఏపీలో కూడా ఛానల్స్ పార్టీల వారిగా విడిపోయి ఉన్నాయి. మహా టీవీ, ఏబిఎన్, టీవీ5, ఈటీవీ టీడీపీకి అనుకూలంగా, మిగతా ఛానల్స్ అంతా టీడీపీకి వ్యతిరేకంగా అట్లా విడిపోయే ఉంటుంది మొత్తం. టీవీ9 కొంత బెటర్గా ఉంటుంది, కొంత న్యూట్రాలిటీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకు అనుకూలమైన టీడీపీకి అనుకూలమైన ప్రసారాలు ఉండవు కాబట్టి టీవీ9 కూడా వీళ్ళ కోవలోనే బ్యాన్ చేసినట్టు కనిపిస్తుంది. 10 టీవీలో కూడా వన్ సైడ్ వార్తలు ఏమి ఉండవు, కానీ వాళ్ళని కూడా బ్యాన్ చేసిండ్రు. సాక్షిలో వాళ్ళ పార్టీ ఛానల్గానే ప్రసారం చేసుకుంటారు, వాళ్ళ పార్టీ ఛానల్ అనేది అది వాళ్ళు చెప్పుకుంటారు ఓపెన్గా. ఇప్పుడు ఆ ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసింది. ఈ టీవీ ఛానల్స్ కూడా అటు ఇటు రాజకీయాల్లో తలదూర్చడంతో ఆ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు వీళ్ళ ఛానల్స్, వీళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఛానల్స్. ఇంకా మన తెలంగాణ చాలా బెటర్. తెలంగాణలో మరి ఇంత కక్షలు కారుణ్యాలు మీడియా మీద ఇంత ఏం లేవు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఛానల్ అయితే బ్యాన్ చేయలేదు. అంతకుముందు తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణను అవమానపరిచిండ్రని టీవీ9 బ్యాన్ చేసిండ్రు. అప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని కూడా బ్యాన్ చేసిండ్రు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఒక సిచ్యువేషన్ని, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని అవమానించారనే ఉద్దేశంతో. అదే టీవీ ఛానల్స్ కూడా కొంత పారదర్శకంగా సెంట్రిక్ ఆఫ్ పీపుల్ ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. మొన్న టీడీపీకి అనుకూలంగా రిజల్ట్ రాగానే కొన్ని టీవీ ఛానల్స్లో లైవ్లో కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు కార్యకర్తల్లాగా, పార్టీ కార్యకర్తల్లాగా. నేను ఏ ఛానల్సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. చంద్రబాబు నాయుడు గెలిస్తే ఛానల్స్లో ఉద్యోగులు, ఛానల్స్లో ఉన్నవాళ్ళు కేకులు కట్ చేయడం ఏంది? అంతకుముందు ఎప్పుడు జరగలేదు. అంతకుముందు జగన్ గెలిచినప్పుడు సాక్షి టీవీలో అయితే నేను చూడలేదు. రాజకీయాలు, ప్రజలు, టీవీ ఛానల్స్ మధ్యలో ప్రజలు ఉంటారు. ప్రజల తరపున టీవీ ఛానల్స్ పనిచేయాలి, ప్రజల కోసం పార్టీలు పనిచేయాలి. వీళ్ళు ఎప్పుడైతే పనిచేయలేదో టీవీ ఛానల్స్ అంతా ఇది చూపిస్తుండాలి వీళ్ళ సమస్యలు. ఇది యాక్చువల్గా 4th ఎస్టేట్ ఇష్యూ, 4th ఎస్టేట్ బాధ్యత. మీరు అడగవచ్చు సోషల్ మీడియా బాధ్యత ఏంది? సోషల్ మీడియాలో అందరినీ ఒకగానే కట్టేయాలని అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా కొన్ని ఛానల్స్ కొన్ని పార్టీలకు అంత వాడుతూ ఉంటాయి, భుజాన మోస్తూ ఉంటారు. కొందరు ఏకంగా లీడర్లే రోజు పొద్దుగాలేసి వార్తలు చదివి ఇదే ప్రజల వార్త అని చెప్తున్నారు. అది చూస్తలేమో మనం. లీడర్లు పార్టీలో ఉండి రోజు పొద్దుగాలేసి కండ వేసుకొని తిరుగుకుంటూ పొద్దుగాల మాత్రం వార్తలు చేస్తూ ఉన్నారు. ఇక వాళ్ళని కూడా సమాజం ఎంటర్టైన్ చేస్తే మనం చేసేది ఏం లేదు. బట్ మీడియా విషయంలో ఏపీలో అప్పుడే ఆంక్షలు మొదలైనవి, అప్పుడే ఛానల్స్ బ్యాన్, అప్పుడే ఛానల్స్ ప్రసారాలు బంద్.
సాక్షి పేపర్ను ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు వేసుకోవద్దని ఆల్రెడీ హుకుం జారీ చేసిండు. సాక్షి పేపర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు చదవద్దు. ఇప్పుడు స్టార్ట్ చేసిండు ఆల్రెడీ ఈరోజు నుంచి. సాక్షి పేపర్ ఇక్కడ కనబడితే ప్రభుత్వ కార్యాలయాల్లో అని వార్నింగ్ ఇచ్చారు. అంటే సాక్షి పేపర్ ఎక్కడ కనబడద్దు, చదవద్దు, ఎవరేం చేయొద్దు, ప్రసారాలు ఎట్లా బంద్. ఇది అర్థం కాని ఇష్యూగా ఉంది. జనాల సమస్యలు టీవీ ఛానల్స్ చూపిస్తాయి, పేపర్లు రాస్తాయి. ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడమే కరెక్ట్. ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు కూడా జర్నలిస్టు ప్రతిపక్ష పాత్ర పోషించాలి, అట్లుంటేనే బాగుంటుందని. నిజం అది. ప్రతిపక్ష పాత్రనే పోషించాలి జర్నలిస్టులు. ఛానల్స్ కూడా ప్రతిపక్ష పాత్రనే పోషించాలి. అంటే మరీ వ్యతిరేకంగా వేయాలనో లేకపోతే చీల్చి చెండాలని కాదు. ప్రజలకు అవసరం ఉన్న వాటిని ఖచ్చితంగా చూపించాలి. ప్రతిపక్షాలకు నిజంగానే గొంతు కావాలి. అధికార పార్టీకి వంతపాడడానికి చాలా ఛానల్స్, చాలా యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ రెడీగా ఉంటాయి, ఎప్పుడు రెడీగా ఉంటాయి. వాళ్ళ అక్కడ జనాల ప్రయోజనం కాదు, వాళ్ళ ప్రయోజనం అవసరం. గవర్నమెంట్ నుంచి వచ్చే యాడ్సో లేకపోతే వాళ్ళతో మచ్చిగా ఉండి కొన్ని పనులు చేయించుకోవడమో లేకపోతే పదవుల కోసమో మచ్చిగా ఉండి మంచిగా వాళ్ళని చూపిస్తూ వాళ్ళకి అనుకూలంగా ఉంటూ పదవులు సంపాదించడము అది వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసమే తప్ప జనాలకు పనికొచ్చేది ఏమి ఉండదు దానిలో. అదే సమాజం నుంచి ఉంటే నీకు ప్రభుత్వం నుంచి యాడ్స్ రాకపోవచ్చు, ప్రభుత్వం నుంచి నీకు ఆదరణ రాకపోవచ్చు, ప్రభుత్వం నుంచి నీకు పదవులు రాకపోవచ్చు, ఏమీ రాకపోవచ్చు. కానీ జనం నుంచి వస్తే జనం అభిమానం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా జనంలో భాగమే. ప్రతిపక్షాలు జనాల వైపే ఉంటాయి. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అవి జనాల వైపు నుంచే ఉంటాయి. జనాల కోసం పనిచేయాలి. జనాల కోసం పనిచేయకపోతే వాటిని కూడా, ఆ బాధ్యతను కూడా మనం గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్లాంటివన్నీ కూడా ఇన్సిడెంట్ జరిగినాయి. తెలంగాణలో ఇంకా ఇన్సిడెంట్స్ దాకా రాలేదు. ఇక్కడ ఏమైతే తెలియదు ఇప్పుడే. కానీ ఏపీలో అయితే 4 ఛానల్స్, పేపర్ ఆ ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే బ్యాన్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.